హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినటువంటి కేశవరావు గారు సీనియర్ నాయకులు, మన టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ వారి బిడ్డ గద్వాల విజయలక్ష్మి గారు కూడా స్థానికంగా మరి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారికి అదే విధంగా మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు రూప్ సింగ్ అన్న గారికి, మరి అదే విధంగా మన కార్పొరేటర్లు ఉన్నారు మహేష్ గారు, నరసింహరావు గారు, వారికి అదే విధంగా మొత్తంగా ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలకు క్యాడర్ కి అందరికీ కూడా మరి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికన్నా ఎక్కువ మరి 2 అవుతుంది, నాకైతే ఆకలి అవుతుంది, కానీ ఆకలిని మర్చిపోయి ఇక్కడ కూర్చున్నటువంటి నా అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ మనందరికీ తెలుసు ఇక్కడికి ఎందుకు వచ్చినాం మనం అంటే, మరి ఇంకో 2-3 రోజులల్లా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఎన్నికలు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా ప్రజల దగ్గరికి పోయి మేమేం చేస్తామన్న విషయం చెప్తారు. అట్లనే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కూడా మా అక్క చెల్లెళ్ళందరికీ మీకోసం మేమేం చేస్తున్నాం, ఇక ముందు ఏం చేయాలనుకుంటున్నామని చెప్పడానికే ఇవాళ ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే జరన్న కూర్చోరా, అదే పిల్లలు కూర్చోండి, వాళ్ళకి కనిపించదు, కూర్చోండి. ఖైరతాబాద్ నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో కూడా మొత్తం తెలంగాణలోనే ధనవంతులు ఎక్కడ ఉంటారు రాబోయే అంటే బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో ఉంటారని చెప్తారు. కానీ ఖైరతాబాద్ లో ఉండేటానికి తెలుస్తుంది బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో ఎంతమంది ధనవంతులు ఉన్నారో ఆ పక్క గల్లీలలో అంతకన్నా పేదవాళ్ళు ఉన్నారనే విషయం ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదంటే ఆ బంజారా హిల్స్ లో బంగ్లాలో ఉండేటోళ్ళకి ఎంత గౌరవం ఉంటుందో, బంజారా హిల్స్ బంగ్లాల పక్కన గల్లీలలో ఉండే మా అన్నదమ్ములకు, అక్క చెల్లెల కోసం కూడా పనిచేసే పార్టీగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మరి అందుకే ఒక ధైర్యంతోని, ఒక హక్కుతోని, మీ మీద ఒక ప్రేమతోని ఇవాళ హైదరాబాద్ లో మా కోట్లేయండి అని అడగడానికి మీ ముందుకు వచ్చాం. మనందరికీ తెలుసు హైదరాబాద్ నగరం ఇప్పటిది కాదు, 400 ఏళ్ల పురాతనమైన నగరం, చాలా చరిత్ర ఉన్న నగరం. కానీ గమ్మత్ ఏంటంటే 400 ఏళ్ల నాడు నిజాం కట్టిన డ్రైనేజ్ సిస్టమే ఇంకా కూడా నడిపిస్తున్నారు తప్పితే కొత్తగా ఎవరు కట్టింది లేదు. ఎంత దారుణం, ఎంత ఘోరం. అప్పుడు 10,000 మంది ఉండే కావచ్చు హైదరాబాద్ లో, ఇప్పుడు 1,20,00,000 మంది ఉన్నారు. మనందరం ఆడవాళ్ళమే, ఎక్కువ మంది మా ఆడబిడ్డలు కనిపిస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తాం. మనం వంట చేయాలనుకోండి, ఇంట్లో పోయి మొదలు చూసుకుంటాం ఏమున్నది, బియ్యం ఉన్నదా, ఇలా ఏం కూర ఉన్నది, పాలకూర ఉన్నదా, సోరకాయ ఉన్నదా అని చూసుకుంటామా లేదా? చూసుకోకుండానే వాడే మొదలు పెడతామా? గంటలు ఇప్పుడు వీలవుతుంది? అట్లయితే కాదు కదా. మరి ఇదివరకు ఉన్న సర్కారులన్నీ ఏం చేసినాయి? అసలు హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలియదు, ఆ ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారో తెలియదు, ఎక్కడ నాలా ఉన్నదో తెలియదు, ఎక్కడ మోరీ ఉన్నదో తెలియదు. పేరుకు మాత్రం హైటెక్ సిటీ కట్టినామంటారు. బిల్డింగ్ ఒకటి హైటెక్ సిటీ కట్టిండ్రు, కింద మోరేసుడు మర్చిపోయింది. ఆ మోరీ కింద నాలాలో మనటువంటి పేదోళ్ళంతా కొట్టుకొని పోవాలి. అటువంటి పరిస్థితి హైదరాబాద్ లో చేసి ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఎట్లయితే మనం ఆడవాళ్ళం వంట చేయాలంటే మొదలంతా చూసుకుంటాం ఏమేమి ఉన్నాయో, అట్లా కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి రాగానే ఒక పని చేసింది. पूरे हैदराबाद में कितने लोग हैं वो गिनती करने के लिए एक उन्होंने सर्वे किया. మీకు అందరికి గుర్తుంటుంది సకల జనుల సర్వే, మన ఎస్కే సమగ్ర కుటుంబ సర్వే అని ఒక సర్వే చేసినాం. ఆ సర్వే చేస్తే అంతకుముందు వరకు ఆఫీసర్లకే తెలియదు ఎంతమంది ఉన్నారు, అప్పటిదాకా 50 లక్షల మంది ఉన్నారని చెప్పింది హైదరాబాద్. సర్వే చేసినాక దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు బయటపడ్డాయి. 50 లక్షల మంది అంటే 1,20,00,000 మంది ఉన్నారని తెలిసి, మరి తెలిసిన తర్వాత ఇందాక మా అధ్యక్షులు చెప్పారు హనుమంతన, అందరు సర్వే చేస్తుంటే పార్టీలో అందరూ ఒక్కొక్క మాట చెప్పారు. సర్వే చేస్తున్నారు, మీ రేషన్ కార్డు తీసేసుకుంటారు, సర్వే చేస్తున్నారు, మేము ఇంకొక లెక్క చేస్తారు, ఇంకో సర్వే చేస్తున్నారు, ఆంధ్రలో నిలగొడతారు, ఇక లేనిపోని ప్రచారాలు అన్ని చేసి. కానీ ఏం జరిగింది మీకు ఒకటే ఒక లెక్క చెప్తా. ఎందుకంటే ఆడవాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు జరిగితే అక్కడ కనిపిస్తుంది. ఆడవాళ్ళందరం కూడా మనం ఒకటే మాట చెప్తాం, నికార్చుకుంటాం, అవునా కాదా? ఇక మా అన్నల తమ్ములు ఇయ్యాలోడు చెప్తారు, రేపోడు చెప్తారు. కానీ మేమట కాదు, ఒకటే మాట చెప్తాం. మీకు అర్థమవుతుంది కేసీఆర్ గారు ఏం చేసిరా. సర్వే చేయక ముందు
ఖైరతాబాద్ నియోజకవర్గంలో 6,000 చిల్లర పెన్షన్లు ఇచ్చేటోళ్ళం మనం. అంటే 6,000 మందికి పెన్షన్ ఇచ్చేటోళ్ళం. ఇంకొక మనిషికి ఎక్స్ట్రా పెన్షన్ ఇవ్వాలన్నా కూడా ఈ 6,000 మందిలో ఎవరెప్పుడు చచ్చిపోతారా అని ఎదురు చూసి ఆ చచ్చిపోయిన మనిషిని తీసి ఇంకొక మనిషిని పెట్టి పెన్షన్ ఇచ్చేది. అది కూడా ఎంత ఇచ్చేది? 200 రూపాయలు ఇచ్చేది. आप सबको मालूम है वजीफा कितना मिलता था? 200 रुपये मिलता था। और अगर किसी नए आदमी को, नए औरत को वजीफा मिलना है बोले तो पुराने मिलने से वाले एक तो कोई गुजर गया तो ही दूसरे को चांस मिलता था। కానీ మనం